గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ ను భారీగా తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం భారత మార్కెట్లకు భారీ బూస్ట్ ను ఇవ్వనుంది. ఇటు స్టాక్ మార్కెట్ అటు బులియన్ మార్కెట్లు భారీగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో బంగారం వెండి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి. ఇక తాజా పరిణామాలతో మన మార్కెట్లు రూపాయి కోలుకుంటాయని ఆశిస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జీవి సత్యనారాయణ గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. ట్రంప్ నిర్ణయాలతో మరి స్టాక్ మార్కెట్ బూస్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. మరి బంగారం వెండి ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే దీని కారణాలు ఏంటంటారు? మామూలు కాదు. ఎప్పుడైతే రాత్రి ట్రంప్ తోటి అదే మనకి 18% ట్రేడ్ డీల్ జరిగిందో ఆటోమేటిక్ గా మన మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. అన్ని అంటే నిఫ్టీ 50 సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. 4205 పాయింట్లు వెళ్ళింది ఇవాళ. ఏది హై అంటే ఆల్ టైమ్ హైకి ఇంకొంచెం దగ్గరలోకి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ బడ్జెట్ కూడా అయిపోయింది, ఈవెంట్స్ లేవు. ట్రంప్ తోటి ఒక సంవత్సరం నుంచి జరగవలసిన ట్రేడ్ డీల్ అయిపోయింది. అంటే ఇంకా 1 year వరకు మనకి దోఖా లేదు. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అంటే 2 రోజుల నుంచి ఆదివారం రోజు సోమవారం రోజు గోల్డ్ సిల్వర్ లోయర్ సర్క్యూట్ కొట్టిర్రు. అంటే 36% పోయింది. ఏది 2 రోజుల్లోనే. ఆదివారం 18% పడ్డది, నిన్న ఉదయం 18% వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది సిల్వర్. మళ్ళీ శుక్రవారం కూడా జరిగింది అదే కథ. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మొత్తం రివర్స్. ఇప్పుడు లోయర్ సర్క్యూట్ అంటాం, ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ అంటాం. అప్పర్ సర్క్యూట్ అంటే ఇప్పుడు అమ్మేవాళ్ళు లేరు, నిన్న మొన్న కొనేవాళ్ళు లేరు. అంటే నువ్వు ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదైతే న్యూస్ వస్తుందో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే గుడ్ న్యూస్ రాని బ్యాడ్ న్యూస్ రాని. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే పేపర్లు వస్తే తప్ప తెల్లారితే తప్ప మనకి చదువుకుంటే తప్ప తెలవకపోయేది. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ ఉందో అమెరికాలో ఏం జరుగుతుందో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. దాంతో ఏమవుతుంది, మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ లోకి వెళ్తావా నెగిటివ్ లోకి వెళ్ళటమా విత్ ఇన్ సెకండ్స్ అనమాట. ఒక్కసారిగా గోల్డ్ ఏదైతే ఉందో సిల్వర్ ఏదైతే ఉందో అన్ని కూడా లోయర్ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్రెడీ సిల్వర్ ఇప్పుడు 7% 8% వరకు పెరగడం జరిగింది. గోల్డ్ వచ్చేసి ఆల్రెడీ 4% ప్లస్ లో నడుస్తుంది ఇప్పుడు. అంటే నిన్న ఏవైతే బాటంకి వచ్చినాయో అవన్నీ ఇంకా లేవిగా. అంటే టెక్నికల్ గా ఏదైతే ఉందో ఇప్పుడు అంతా ఇదంతా ఏమంటామంటే ఆల్గోరిథం అంటారు. అంటే ఈ ఆల్గో సిస్టమ్ ఏం చేస్తుందంటే పడుతూ ఉంటే దాని పారామీటర్స్ ముందే ప్రోగ్రామ్ రాసి ఉంటుంది, ఇక సెలెక్ట్ చేసుకుంటూ పోతుంటది. ఇప్పుడు ఎప్పుడైతే రివర్స్ అయ్యి పాజిటివ్ న్యూస్ వచ్చిందో, ఎప్పుడైతే బయింగ్ లోకి వెళ్తారో బై చేస్తూ ఉంటారో పెరుగుతూ ఉందని తెలిసిపోయిందో పెరుగుతుంది అనుకో, ఆల్గోరిథం ఏం చేస్తుంది ఇక మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటా ఉంటుంది. ఇక అంటే పెరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే షేర్లు ఉన్నాయో బడ్జెట్ లో పాజిటివ్ ఉన్నాయని అనుకోండి, లేకపోతే వేరే విధంగా ఏవైతే రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ వచ్చినాయి అవన్నీ ఏవైతే ఉన్నాయో పాజిటివ్లు ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఉంది, 30 కంపెనీలు ఉంటాయి, 30 అన్ని ప్లస్ఏ. నిఫ్టీ 50 అన్ని ప్లస్ఏ. బిఎస్సి 100 ఏవైతే ఉన్నాయో అందులో మాక్సిమం ప్లస్ఏ. అంటే ఏదో ఒకటి అనమాట. అంటే ఒక్కసారిగా బడ్జెట్లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో లేకపోతే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ సంబంధించినవి అనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రూపాయి కూడా బలపడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఇప్పటి వరకు మనకి ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ లేకపోయినాయి. ఈ ట్రంప్ డీల్ కాలేదు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ఆగిపోయినాయో ఎక్స్పోర్ట్స్ వేరే దేశాలకు చేసినా అంతగా రాకపోయేది డాలర్లు. ఇప్పుడు ఒక్కసారిగా డాలర్ ఇప్పుడు మన రూపీ స్ట్రాంగ్ అయిపోయింది, రూపాయి 11 పైసలు తగ్గిపోయింది అప్పుడే డాలర్. అంటే నిన్నటి వరకు ఇప్పుడు ఏదైతే ఉందో ఒక్కసారిగా మనం ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్ళిపోతాయో ఆటోమేటిక్ మనకి డాలర్ ఎక్కువ వస్తాయి, అంటే ఇండియన్ కు వస్తాయి అనమాట. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ మన రూపీ స్ట్రాంగ్ అయినట్టే, సింపుల్ అనమాట. అక్కడ అమెరికాలో డాలర్ స్ట్రాంగ్ అవటం ఒక వర్షన్, మనకి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరిగితే మనకి రూపాయి స్ట్రాంగ్ అవటం ఒక వర్షన్. డాలర్ స్ట్రాంగ్ అయినా మన రూపీ స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మొన్నటి వరకు ఏమిటి ఇప్పుడు ఇలానే ఉంటే మెయిన్ ఇంకోటి ఇప్పుడు ఎఫ్ఐలు అమ్మకాలు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ డీల్ జరగడం జరిగిందో ట్రేడ్ డీల్ జరిగిందో
ఆటోమేటిక్ ఎఫ్ఐఎల్ మళ్ళీ బయింగ్ లోకి వచ్చేస్తారు. ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి వస్తే ఆటోమేటిక్ మళ్ళీ మార్కెట్లు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తాయి. ఇప్పుడు వాళ్ళైతే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటిపోయింది పొద్దున్నే ఓపెనింగ్ మళ్ళీ మన మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఏంటిది, ఏవైతే మొన్న ఇప్పుడు Q3 రిజల్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు జనవరి రిజల్ట్స్ ఆల్రెడీ వస్తున్నాయి. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొక 10 రోజులు అయితే మాక్సిమం వచ్చేస్తాయి. 5,000 కంపెనీలు ఉంటాయి, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఒకటి అయితే మిగిలిపోతాయి, అవి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. అవన్నీ మాక్సిమం అంటే ఏ గ్రూపు బి గ్రూపు వాల్యూ ఉన్నాయి అంటే మంచి కంపెనీలు అన్ని కూడా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు Q3 అంటే వాళ్ళు అంతగా కాదు అనమాట. అంటే ఏదో ప్రాబ్లం ఉంటే లేకపోతే రిజల్ట్స్ బాగా లేకపోతే కూడా చెయ్యరు కొన్ని. అవన్నీ మనం పట్టించుకోకర్లేదు. ఫిబ్రవరి 15 వరకు మళ్ళీ ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఉందో April 1 నుంచి మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయిపోతాయో ఆ సెక్టార్లు అనుకోండి, ఆ షేర్లు అనుకోండి, అన్ని పాజిటివే. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివే. అంటే కమోడిటీస్ కానీ, అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ సిల్వర్ అవి పడేది. ఇప్పుడు అట్లా లేదు. గోల్డ్ సిల్వర్ ఇవాళ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది, మన షేర్ మార్కెట్ అప్పర్ సర్క్యూట్కి పోయింది. అంటే ఏమైతుందంటే ఎప్పటికప్పుడు మిస్ మ్యాచ్ అవ్వటం జరుగుతుంది. రెండోది, ఈ మెయిన్ మనకి 1 ఇయర్ నుంచి మనం ఏదైతే ట్రేడ్ డీల్ అంటుంటే ప్రపంచవ్యాప్తంగా కాలేదు, చివరికి రాత్రి అవటం జరిగింది. మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది, జయశంకర్ గారు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ప్రతినిధులు రావడం జరిగింది, ఫోన్ లో చర్చలు జరగడం అయిపోయింది. అంటే వీళ్ళు ఇక్కడ ఫిజికల్ గా డిస్కషన్ చేయడం జరిగింది, ట్రంప్ తో మాట్లాడడం అయింది, ట్రంప్ మోడీ గారు మాట్లాడడం అయింది, అనౌన్స్ చేయడం జరిగింది. కథం అనగానే తెల్లారిపాటికి మన మార్కెట్లు ఇప్పుడు మళ్ళీ ఇక పచ్చగా ఉంటాయి. కాకపోతే ఎవరైతే నిన్న ఉదయం అంటే ఫ్యూచర్స్ లో కమోడిటీస్ లో ఎక్స్పైరీ డేట్ ఉంది, ఆ ఎక్స్పైరీ డేట్ కి అన్ని కట్ ఆఫ్ చేసేసినాయి నిన్న పొద్దుటికే. ఇంకా ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు మార్జిన్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫిజికల్ గా గోల్డ్ సిల్వర్ ఫిజికల్ గా రెడీ అవుతారు. చెప్పండి. ఇవాళ మార్కెట్ లో చూసుకున్నట్టయితే నిఫ్టీ 750, అలాగే సెన్సెక్స్ 2,500 గా కొనసాగుతుంది. ఇలా అంటే ఇంకా మార్కెట్ అనిశ్చితి తొలగినట్టేనా? 100% ముచ్చటే లేదు. ఇక అనిశ్చితి తొలగిపోయింది. వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పెరుగుతాయంటే ఇప్పుడు అన్ని పెరుగుతాయి, కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ మంచి పైసలు ఇస్తాయి అంతే తప్ప అంతకు ముందు ఎవరైతే కంపెనీ లాస్ లో ఉన్నాయో ఇప్పుడు పెరిగినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనేది నా సలహా. ఇకపోతే మనం ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో ప్రీమియం తోటి నడుస్తుంది. ఇప్పుడు చాలా మంది పొద్దున్నప్పుడే గోల్డ్ మేము ఇవాళ కొనుక్కోవచ్చా, సిల్వర్ కొనుక్కోవచ్చా, పోయి షాప్ లో ఇస్తారా మాకు నిన్నటి రేటు అని అడుగుతున్నారు. ఇవ్వరు, ఇచ్చే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇదంతా మార్కెట్. ఈ మార్కెట్ లో ఇప్పుడు ఎప్పుడైతే పెరిగిందని తెలిసిందో ప్రీమియం డిస్కౌంట్. ప్రీమియం అంటే ఇవాళ ఏదైతే గోల్డ్ రేట్ ఉందో ఈ రేట్కి అమ్మడు, ఎక్స్ట్రా రేట్కి అమ్ముతాడు. లేదు రేపటి రేటు అంటే పెరుగుతుందని మనకి ఎట్లయితే అనిపించిందో వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది, ఎక్స్చేంజ్ లో అయితే మార్జిన్ తోటి కట్టి చేసుకోవచ్చు. ఆ మార్జిన్ కూడా కంటిన్యూగా ఇప్పుడు 8% కి వెళ్ళిపోయింది అప్పుడే సిల్వర్. మళ్ళీ గోల్డ్ కూడా 4% ప్లస్ లోనే ఉంది గోల్డ్. అయితే ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మార్జిన్ పే చేస్తే చేయొచ్చు. ఇది మనం MCX ఎక్స్చేంజ్ లో. అక్కడ ఫిజికల్ గా కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది. అంటే ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం మార్జిన్ కడితే చేసుకోవచ్చు. కాకపోతే అందరికి అనిపిస్తుంది అనమాట, పడేటప్పుడు మనం అమ్మితే కొన్నిటోళ్ళు లేడు అనుకుంటారు. ఇప్పుడు మనం అమ్ముదామంటే వాడు అమ్మట్లేడు, అమ్ముతా అంటుండు కానీ ఎక్కువ రేటుకి అమ్ముతుంది అని అంటాడు. ఇవన్నీ జనరల్ గా జరుగుతుండేవే. కాకపోతే ఆ ఎక్స్పీరియన్సే లెసన్ అనమాట. ఏంది, అంతకుముందు కొనుక్కున్న వాళ్ళు పోయిండ్రు ఏది ఫిజికల్ గా తగ్గిందని, వాళ్ళకేం కాదు. ఎందుకంటే అసలు పైసలు పెట్టారు, కొనుక్కుర్రు, ఫిజికల్ గా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు పెరిగినా కానీ వాళ్ళు ఆ ప్రాఫిట్స్ అనుకోండి, బెనిఫిట్స్ అనుకోండి పొందడానికి అవకాశం ఉంటది. ఈ మధ్యలో ఎంటర్ అయిపోయి పెరుగుతుందని కొని పడుతుందని అమ్మి ఇంకా పెరుగుతుందని మళ్ళీ ఆశకి అప్పులు తెచ్చో లేకపోతే MTF లని మార్జిన్ తోటి ట్రేడ్ చేసే వాళ్ళు పర్సనల్ లోన్ లో, క్రెడిట్ కార్డ్ లోన్ లో అవన్నీ తెచ్చిన వాళ్ళు బుక్ అయిపోయారు. నిన్న ఉదయానికి బుక్ అయిపోయారు, మొన్న ఆదివారానికి బుక్ అయిపోయారు. అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా చేయాలి అంటే మార్జిన్ మళ్ళీ కట్టాలి. వాళ్ళు మార్జిన్ చేయాలంటే ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఉన్న అకౌంట్లు అన్ని జీరోలు అయిపోయి ఉన్న లోన్లు అవన్నీ అమౌంట్లు అంటే కట్టలేక మళ్ళీ ఇప్పుడు అవి కట్టాలి. మళ్ళీ కొత్తగా దీంట్లో ట్రేడింగ్ చేయాలంటే ఇది ఎంతవరకు పెరుగుద్దు అనేది మళ్ళీ ఒక అపనమ్మకం ఉంటుంది వాళ్ళకి. కాకపోతే మామూలుగా పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా పాజిటివే. ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ బిజినెస్ అంటే ఏంటి, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మేదాన్ని బిజినెస్ అంటారు. కానీ బాగా పెరిగినాక కొని బాగా పడ్డాక అమ్మేదాన్ని బిజినెస్ అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో అంత బిజినెస్ కాదు ఆలోచించింది, గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే పెరుగుతుంది కొనాలి, గోల్డ్ పెరుగుతుంది సిల్వర్ కొనాలి
కొనాలి ఎట్లయినా చేసి, అంటే ఏ అప్పు చేసినా పర్సనల్ లోన్ లో, క్రెడిట్ కార్డు లో, ఎక్కడి నుంచి అయినా పర్సనల్ అంటే బయట నుంచి లోన్ తెచ్చుకొని కొనటం, మళ్ళీ ఇక పెరిగినాక అమ్ముదాంలే అనుకుంటారు. పెరుగుతూనే ఉంది కదా ఇంకెందుకు అమ్మాలి, ఏం పోయిందిలే అని అనుకోవటం. చివరికి మొత్తం ఒక్క 3 రోజుల్లోనే శనివారం సెలవు, శుక్రవారం, ఆదివారం, సోమవారం, నిన్న పొద్దుటికల్లా మొత్తం వాళ్ళందరి అకౌంట్లు అన్ని పోయినాయి. ఇప్పుడు ఎవరి దగ్గర లేవు పొజిషన్స్. ఎవరో మార్జిన్ కట్టి ఉన్న వాళ్ళు పొజిషన్స్ ఉన్నాయి, వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే అన్ని అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినాయి. 20% షేర్లలో పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇది 7%, 8% సిల్వర్ ప్లస్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, 3 అంటే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళేటప్పుడు 3, 6, 9, 12, 15, 18. నిన్న 18% లోయర్ సర్క్యూట్కి వెళ్ళింది, మొన్న 18% లోయర్ సర్క్యూట్కి వెళ్ళింది. ఇప్పుడు ఏంది, అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది. అప్పర్ సర్క్యూట్ ఇప్పుడు ఎంత 8% ప్లస్ లో ఉంది ఇది సిల్వర్. ఇప్పుడు మళ్ళీ 9కి పోయినాక ఏమవుతుంది, ఆగిపోతుంది. మళ్ళీ ఒక 15 నిమిషాలు బ్రేక్ ఇస్తారు అన్నట్టు. ఇచ్చినాక మళ్ళీ 12కు పోవచ్చు, 9+ లోనే ట్రేడ్ జరగవచ్చు. ఎంతవరకు జరుగుతుంటుంది అనేది ఇప్పుడే కదా. అంటే ఉదయం 9 గంటలకి ఇంటర్నేషనల్ మార్కెట్లు లైవ్ లో నడుస్తూనే ఉన్నాయి, అవి పాజిటివ్ లోనే ఉన్నాయి. మనకి నైట్ 11:55 దాకా ఉంటది. ఇంటర్నేషనల్ మార్కెట్లు వచ్చే తెల్లవారుదామున మన రాత్రి నైట్ 2:30 దాకా నడుస్తూనే ఉంటది. అంటే ఇక అప్ అండ్ డౌన్లు, ఇక పెరగడం తగ్గడాను, కొంచెం తగ్గుద్ది, మళ్ళీ ఓవరాల్ గా పాజిటివ్. ఎందుకంటే ఇంక లేదు, బాటం అయిపోయింది, బాటం నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక మళ్ళీ అంటే టాప్ నుంచి బాటం కి వచ్చింది, మళ్ళీ బాటం నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ చేస్తుంది అనమాట. ఈ జర్నీలో ఎవరు ఎంటర్ అవుతారు, ఎవరు బాటం లో ఎంటర్ అయిండ్రు, టాప్ లో ఎవరు ఎంటర్ అయిండ్రు, టాప్ లో ఎంటర్ అయిన వాళ్ళు బుక్ అయిపోయినట్టే, బాటమ్ లో ఎగ్జిట్ అయిన వాళ్ళు బుక్ అయిపోయినట్టే. ఎందుకంటే సిస్టమే స్క్వేర్ ఆఫ్ చేసేసింది నిన్న ఉదయం. అంటే బాటమ్ కి వచ్చినాక నువ్వు కొనుక్కుందామనే అవకాశం నీకు లేదు, కొందామంటే ఫండ్స్ లేవు, ఆటోమేటిక్ గా నువ్వు అంతకు ముందు కొన్ని అన్ని కూడా స్క్వేర్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు బాటమ్ లో ఎవరైతే ఫ్రెష్ గా మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, ఇక మళ్ళీ కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు, వాళ్ళు ఫండ్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళతోటి చిన్నగా మళ్ళీ బాటమ్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. ఇదంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కే వదిలిపెడుతున్నా. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఎక్స్పీరియన్సే వాళ్ళ లెసన్ మెయిన్. మనం ఎన్ని వీడియోలు చెప్పినా, మనం ఎంత చెప్పినా, చాలా మంది ఏమంటారంటే పెరిగేటప్పుడు చెప్పలేదు, పడ్డాక అందరూ ఇదే చెప్తున్నారు అని అంటాడు. కాదు, పెరిగేటప్పుడు చెప్పినా ఎవరు వినరు. ఎందుకంటే ఏం పెరుగుతులే, ఎప్పుడు పెరుగుతులే అంటాడు. పెరిగి పడ్డేటప్పుడు మనం చెప్తే నువ్వు అప్పుడు చెప్పినవానా ఇప్పుడు చెప్తున్నావా అని అంటారు. కాదు, అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్తారు, ఎప్పుడైనా ఎవరైనా చెప్తారు. కానీ వీళ్ళు ఎవరైతే ఫాలో అవుతారో దాన్ని ఫాలో కాక ఇప్పుడు ఏదైతే పడుతున్నప్పుడు ఫాలో అయ్యి అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పుకొచ్చినవా అని అంటారు. అదంతా ఉత్తిదే. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. అలాంటి వాళ్ళకి ఎందుకోసం అంటే ఎప్పుడు కంటిన్యూగా మార్కెట్ లో ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా పేపర్ చదవని వాళ్ళు, అసలు తెలవని వాళ్ళు, విలేజెస్ లో అసలు పేపర్లు పట్టించుకోని వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసే వాళ్ళకు ట్రంప్ డీల్ అయితే ఏంది నాకు అంటాడు, ట్రంప్ డీల్ తో నాకేం లాభం అంటాడు, అయితే ఏంటిది అంటాడు. అంటే అట్లా కాదు, ఎవరైతే అవేర్నెస్ ఉందో, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో షేర్ మార్కెట్ మీద ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి లేదు. ఒకప్పుడు అంటే పేపర్ వస్తే తప్ప తెలవకపోయేది, ఇప్పుడు లేదు అటువంటిది. ఏమాత్రమైనా కానీ విత్ ఇన్ సెకండ్స్ లో నోటిఫికేషన్స్, ఛానల్స్ ఉన్నాయి, మన ఏవైతే అంటే వెబ్సైట్స్ ఉన్నాయి. డిజిటల్ గా మనం ఇంటర్నేషనల్ లో వరల్డ్ మార్కెట్ లో ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ ని మనం గనక ఎన్కాష్ చేసుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనకి ప్రాబ్లం లేదనమాట. అయితే ఇవన్నీ కూడా అప్డేట్ అయితే తప్ప వేరే విధంగానే లేదు. ఒక ఛానల్లో లేకపోతే పొద్దున్నే న్యూస్ వస్తాయి, అవి వాళ్ళు విన్నా గానీ 1-2 రోజులు టచ్ చేయమంతా. ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి చెప్తూ వచ్చినాం, టచ్ చేయాలి. వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. నెగిటివ్ న్యూసా, పాజిటివ్ న్యూసా, న్యూట్రల్ న్యూసా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడైతే ఓవరాల్ గా అయితే పాజిటివే. షేర్ మార్కెట్ పాజిటివే, గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ పాజిటివే, అన్ని మార్కెట్లు పాజిటివే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.